హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో ఈరోజు మనకి రెగ్యులర్గా వచ్చే డౌట్స్ మెసేజెస్ రూపంలో చాలా మంది పెడుతున్నారు. దానికే సమాధానం చెప్పడానికి చూద్దాం. మోస్ట్ కామన్గా మన వాళ్ళు అడుగుతుంది, అంటే నేను యంగ్ కదా, నేను 20s 30sలో ఉన్నాను. సో నేను నా హెల్త్ గురించి ఏం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదా అంటే, మీకు 20s 30sలో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. అలానని చెప్పి మీరు ఫుడ్ కానీ ఇష్టం వచ్చినట్టు తీసుకొని ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్నారంటే మీకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, హార్ట్ ప్రాబ్లం అంటే నాకు తెలుసుద్ది కదా, నాట్ ఆల్వేస్. సో ప్రాబ్లం ఎప్పుడు మనకి తీవ్రంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. మనకి బార్డర్ లైన్గా ఉన్నప్పుడు సిమ్టమ్ తెలియకపోవచ్చు. మనం ఏం లేదు కదా అని మనం దాన్ని అశ్రద్ధ చేసి దాని సివియారిటీని పెంచుకోవడం కంటే ముందుగా ఒకసారి ప్రివెంటివ్ చెకప్ అనేది బెటర్. నేను కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను, సో నేను ఏది తిన్నా పర్లేదా అనేది ఇంకో క్వశ్చన్. కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ అనేది మనకి రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా మాత్రమే ఉపయోగపడుతుంది. మనం తీసుకునే ఆహారాన్ని అది కాంపెన్సేట్ చేయలేదు. నేను ట్యాబ్లెట్ తీసుకున్నాను కదా అని ఇర్రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ సరిగ్గా ఉండదు. మీరు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మీ ఫుడ్ మార్చుకోనంత కాలం మీకు ట్యాబ్లెట్ ఒకటి పనిచేయదు. మీరు ఫుడ్ మార్చి మీ లైఫ్ స్టైల్ మారిస్తేనే మీ ట్యాబ్లెట్ మీకు పనిచేస్తుంది. సో ఇంకొకటి కామన్ క్వశ్చన్ ఏంటంటే, మా ఫ్యామిలీలో అందరికీ హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు ఎటు తిరిగి వచ్చింది, నేను జాగ్రత్తలు తీసుకున్న ఉపయోగం లేదా? అది చాలా తప్పు. ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉంటే మీకు వచ్చే అవకాశం ఎక్కువ. మీరు జాగ్రత్తలు తీసుకొని, మీరు డైట్ జాగ్రత్తలు తీసుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజ్ తీసుకుంటే మీకు చిన్న వయసులో రావాల్సింది లేట్ 50s 60sలో వస్తుంది. మీకు జాగ్రత్తగా తీసుకున్నప్పుడు ప్రాబ్లం మైల్డ్గా రావచ్చు, అజాగ్రత్తగా ఉంటే సివియారిటీ ఎక్కువ వచ్చు. సో మీరు జాగ్రత్తగా ఉంటే రాదు ఎర్లీగా, అజాగ్రత్తగా ఉంటే ఎర్లీగా వస్తుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఒక్కటే దాన్ని పెట్టుకొని వదిలేసుకోవద్దు. బట్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయొద్దు. నాకు ఇది ఇలా అయిపోయింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎప్పుడు చేయదు. మీది ఎఫర్ట్ మనం పెట్టాలి. ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మీ ఎఫర్ట్ మీరు పెడితేనే దాన్ని మనం సివియారిటీ నుంచి తప్పించుకోగలం.